పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలనుకున్నారో ఆ విధంగా తీశారు సినిమాని. మొన్నటి వరకు నందమూరి తమన్ అన్నారు, ఈ మూవీతో కొన్నిదల తమన్ అని అంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు చింపేశారు. మెగా అభిమానులకి న్యూట్రల్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుద్ది. ఫ్యామిలీతో వచ్చి చూసే మూవీ ఇది. ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే అది ఎక్కువ వైలెన్స్ ఉందని చెప్పేసి ఇచ్చారు. బట్ ఎక్కడ కూడా న్యూడిటీ అనేది లేదు. అందరూ ఫ్యామిలీతో వచ్చి మూవీ చూడొచ్చు. పండక్కి మూవీ 500 crores ఈజీగా కలెక్ట్ చేస్తుంది. సినిమా బడ్జెట్ 250 crores. బ్లాక్ బస్టర్. దసరాకి ఇది ఒక బ్లాక్ బస్టర్. ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను, దసరాకి ఫ్యాన్స్ కి పండగ అని చెప్పొచ్చు ఈ మూవీ. సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో ఆ విధంగా తీశారు. తమన్ గారు మేసం మెలేసి చెప్పినప్పుడే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అదిరిపోయినాయి. సినిమా ఓవరాల్ గా 5కి 4 రేటింగ్ ఇవ్వచ్చు బ్రో. ఫ్యాన్స్ కి ఇది ఒక హై సీన్ గా మీరు ఫీల్ అవ్వచ్చు. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ఫ్యాన్ అనేవాడు ఎవడు కుర్చీలో కూర్చోడు. మాస్ థియేటర్లో చూస్తే పేపర్లు బస్తాలు ఇసరాల్సిందే. సినిమా అయితే అదిరిపోయింది. మొన్నటి వరకు నందమూరి తమన్ అన్నారు, ఈ మూవీతో కొనిదెల తమన్ అని అంటారు. జింక 90 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది, పులి 60 కిలోమీటర్ల వేగంతోనే పరిగెడుతుంది. అలా అని జింక గొప్పది కాదు. పులికి భయపడి జింక తరిగిపోతుంది, ఎక్కడ చచ్చిపోతానని. దాని పేరే భయం. పెడితే బాగుంటుంది. ఫ్యాన్స్ వస్తే ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలి, డాన్స్ చేయకూడదు. అదే వయసులో కూడా ఒక యంగ్ కుర్రాళ్ళ యాక్ట్ చేశారు ఈ సినిమాలో. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్, పవన్ కళ్యాణ్ గారిదా నాకు రాదు. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో ఫెరోషియస్ గా యాక్ట్ చేశారు, అదైతే చెప్పొచ్చు. మెగా అభిమానులకి దసరాకి పండుగ అని చెప్పొచ్చు. సాహోకి దీనికి లింక్ ఏంటంటే వాజీ స్టోరీ, అదే లింక్. అంతకు మించి అందరూ అకిరా గారు చైల్డ్హుడ్ క్యారెక్టర్ ఉంటుంది, ప్రభాస్ గారు క్యామియో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్ అవేమి ఉండవు. అవన్నీ లేకపోయినా కూడా ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పీక్స్ లో ఉంది. సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్ గా పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా ఎలా చూడాలనుకుంటారో ఆ విధంగా తీశారు.